అందరికి దండాలు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అందరూ గిల్టీనే ఇక్కడ. డీలిమిటేషన్ బిల్ సౌత్ ఇండియానికి మొత్తానికి నష్టం కలిగిస్తుంది ఈ బిల్. సో దీన్ని డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. ఇది ఉమెన్కి మంచి చేకూర్చే బిల్లు, సో వాళ్ళకి సీట్లు పెరుగుతాయి అది ఇది అనేసి. ఓవరాల్గా వాళ్ళకి సీట్లు పెరిగేది దాన్ని పక్కన పెడితే సౌత్ ఇండియానికి మొత్తానికి నష్టం జరుగుద్ది ఎప్పటికైనా కూడా. సో దీనివల్ల ఏం చేశాయి, సౌత్ ఇండియాలోని అన్ని స్టేట్స్ వాళ్ళ పవర్లో ఉండండి లేకపోతే అపోజిషన్ లీడర్స్ అయి ఉండండి అందరూ అపోజ్ చేశారు ఈ బిల్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు అంత భయం? మళ్ళీ వీళ్ళు డిఫెండ్ చేసుకోవడము అది మామూలుగా కాదు. చంద్రబాబు గారు తమిళనాడుకి వెళ్ళేసి ఈ విషయం గురించి మాట్లాడారు. అంటే వీళ్ళు ఫీల్ అవ్వాలి, ఉమెన్ బిల్లుకి ఇలాగ అడ్డుపడుతున్నారు అనేసి ఏదో చెప్పారు. రాజకీయ నాయకులు నాలుక ఎలా కావాలంటే అలాగ మడత పెట్టచ్చు అనేసి ఇక్కడ నాకు తెలిసింది. అయినా వీళ్ళు ఎప్పుడు చూడు జనాలు జనాలు అంటారు కదా, వీళ్ళ దృష్టిలో జనాలు అంటే ఎవరో తెలుసా? వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ కొడుకులు, వీళ్ళ మనవళ్ళు, వాళ్ళ బంధువులు, వీళ్ళే వీళ్ళకి జనాలు. జనాలు అంటే జనాలు వాళ్ళ దృష్టిలో జనాలే కాదు అసలు. ఒక పక్కన అన్యాయం జరుగుతుందంటే వీళ్ళు ఎలాగ అపోజ్ చేయకుండా ఉంటారు? ఇది బీజేపీ ఆడే నాటకం అనేసి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ ఇంకా జనాలు మభ్యపెట్టడానికి వాళ్ళు కాదు, మన రాజకీయ నాయకులే మనకు చెవులో పూలు పెడతా ఉన్నారు. ఈ విషయం చాలా రోజులు అయింది. అప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. వీళ్ళందరినీ వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు, నేను ఓపెన్గా చెప్తున్నాను, లాస్ట్ టైం నేను ఓటేసింది పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఎందుకు ఓటేసాను అనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఇప్పుడైనా సరే, పవర్లోకి రాకముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాటలకు డిఫరెన్స్ మీరే ఎత్తుక్కోవచ్చు. సరే ఇవన్నీ వదిలేసేయండి. సరే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్ ఏమైనా చూపించుకున్నారా? లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా చూపించుకున్నారా? వేరే స్టేట్లోకి వెళ్ళేసి హైదరాబాద్లో కదా చూపించుకున్నారు. మహా అంటే వేరే కంట్రీకి కూడా వెళ్తారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారికి వచ్చినా లేకపోతే జగన్ గారికి వచ్చినా వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్తారు. వీళ్ళు ఇక్కడ చేసేది ఏంది? మళ్ళీ వీళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటారు చూడు జనాలు, వాళ్ళని అనాలి. ఒక్కసారి అందరూ ఆలోచించండి. సిగ్గు లేదు మీ అందరికీ.